అప్కమింగ్ ఎస్ఎస్సి అలానే రైల్వే ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోలో మనం కంప్లీట్ మ్యాథ్స్ మాక్ పేపర్ సాల్వ్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ అన్నీ కూడా 2024 ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అలానే వాటి ఎగ్జామ్స్ బేస్ చేసుకుని అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు జరగబోయే ఎగ్జామినేషన్స్ అని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోలో కంప్లీట్గా మనం మ్యాథ్స్ పేపర్ సాల్వ్ చేయబోతున్నాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ మీరు చూస్తే కనుక ఇది నెంబర్ సిస్టమ్కి సంబంధించి డివిజిబిలిటీ రూల్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అనమాట. ఇఫ్ 72 ఈజ్ డివిజిబుల్ బై 9 ద మిస్సింగ్ ఆస్ట్రిక్ డిజిట్ విల్ బి. అంటే 72 ఈ ప్లేస్లో ఒక డిజిట్ మిస్ అయింది, అవునా కదా? ఒకవేళ ఈ 72 ఈ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అయితే ఈ ఆస్ట్రిక్ ప్లేస్లో రావాల్సిన డిజిట్ ఏమిటి అంటున్నారు. అర్థమైందా? ఆ ఆస్ట్రిక్ ప్లేస్లో రావాల్సిన డిజిట్, లేదా సింపుల్గా మాట్లాడంటే ఆ స్టార్ ప్లేస్లో రావాల్సిన డిజిట్ ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. మీ అందరికీ తెలుసు 9 డివిజిబిలిటీ రూల్ ఏమిటి. 9 డివిజిబిలిటీ రూల్ ఏమిటి అంటే మనం ఎప్పుడైతే డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తామో ఈ డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి డిజిటల్ సమ్ అనేది 9 వస్తుందో గుర్తుపెట్టుకొని, డిజిటల్ సమ్ 9 అన్నా డిజిటల్ సమ్ 0 అన్నా రెండు ఒకటే. ఎప్పుడైతే డిజిటల్ సమ్ మనకి 9 లేదా 0 వచ్చుద్దో అప్పుడు మనం ఆ నెంబర్ని 9తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తాం, అవునా కదా? అందుకని ఒకసారి దీనికి డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేయండి. డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తే 7 + 2 9 పక్కన పెట్టండి. 7 + 2 9 పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ నెంబర్ అంటే ఇది 9 కాబట్టి పక్కన పెట్టాం, ఇది 9 కాబట్టి పక్కన పెట్టాం. అప్పుడు ఈ నెంబర్ ఏమైతే మనకి ఈ నెంబర్ మొత్తం 9తో డివిజిబుల్ అవుద్ది. ఈ నెంబర్ 0 అయినా సరే నెంబర్ మొత్తం 9తో డివిజిబుల్ అవుద్ది, లేదు ఈ నెంబర్ 9 అయినా సరే ఈ నెంబర్ మొత్తం 9తో డివిజిబుల్ అవుద్ది. అందుకనే దీనికి ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ 3 0 ఆర్ 9. అర్థమైందా? ఆ స్టార్ ప్లేస్లో ఏ డిజిట్ రావాలి అంటే 0 వచ్చినా పర్లా 9 వచ్చినా పర్లేదు. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. ఈ క్వశ్చన్ మీరు చూస్తే కనుక రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా లైవ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ క్వశ్చన్ని చదివి ఆన్సర్ ఏమిటో కమెంట్ చేయండి. రిషి అండ్ సరిత హ్యావ్ 4760. ఇఫ్ 9/16 ఆఫ్ రిషిస్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ సరితాస్ అమౌంట్, హౌ మచ్ డస్ సరిత హ్యావ్? సో ఈ టోటల్ అమౌంట్లో సరితాకి ఎంత అమౌంట్ వస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నమాట. రిషి మరియు సరిత వద్ద 4760 ఉంది, అండ్ 4760 రూపాయలు ఉన్నాయి అనమాట. రిషి మొత్తంలో 9/16, సరిత మొత్తంలో 3/4కి సమానమైతే సరిత దగ్గర ఎంత ఉంది అనేది క్వశ్చన్. ఒకసారి మీరు గమనించినట్లయితే కనుక ఏం చెప్తున్నారు వీళ్ళు? 9/16 ఆఫ్ రిషి అమౌంట్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ సరిత, అవునా కదా? అంటే సింపుల్గా చూడండి, 9/16 ఆఫ్ ఎవరు? 9/16 ఆఫ్ రిషి. అందుకనే 9/16 ఆఫ్ రిషి ఈక్వల్ టు ఏమిటి? 3/4 ఆఫ్ సరిత, అవునా కదా? 3/4 ఆఫ్ సరిత. రిషినేమో R అని, సరితనేమో S అని పెట్టాం. ఇప్పుడు ఒకసారి క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే 9 3లో ఎన్ టైమ్స్ పోయింది, 3 టైమ్స్ పోయింది. 16 4లో ఎన్ టైమ్స్ పోయింది, 4 టైమ్స్ పోయింది. ఇప్పుడు నేను దీని నుంచి రిషి అలానే సరిత, రిషి సరిత రేషియో ఏమని చెప్పొచ్చు చెప్పండి? రిషి సరిత రేషియో 4/3 అని చెప్పొచ్చు, అవునా కదా? అంటే రిషికి సరితకి రేషియో ఎంత అంటే 4:3. మరి 4:3 అంటే రిషి సరిత అమౌంట్ ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే రిషికేమో 4 పార్ట్స్, సరితకేమో 3 పార్ట్స్, అంటే మొత్తం మీద 7 పార్ట్స్, అవునా కదా? సో 7 పార్ట్స్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఎంత అంటే 4760, అవునా కదా? మనకేం కావాలి? సరితకి ఎంతో కావాలి. సరితకి ఎన్ని పార్ట్స్ చెప్పండి? సరితకి ఎన్ని పార్ట్స్ గమనించినట్టయితే కనుక సరితకి 3 పార్ట్స్, అవునా కదా? మరి మనకి 3 పార్ట్స్ వాల్యూ ఎంతో కావాలి. ఒకసారి సింప్లిఫై చేయండి. 4760 7 ఎండేస్ పోతుంది. 7 6 టైమ్స్ చేసామనుకోండి, ఒకసారి గమనించండి. 7 6 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 7 6 టైమ్స్ చేస్తే మనకి 42 వస్తుంది, అవునా కదా? 7 8 టైమ్స్ చేస్తే 56 వస్తుంది, పక్కన 0. ఇప్పుడు చూడండి, 1 పార్ట్ వాల్యూ 680 అయితే 3 పార్ట్స్ వాల్యూ ఏమో చెప్పండి? 3 పార్ట్స్ వాల్యూ 680 3 చేసామనుకోండి 180 + 24 అంటే ఏమవుతుంది చెప్పండి? 2040 అవుతుంది, అవునా కదా? సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమిటో కమెంట్ చేయండి. ఇఫ్ x + y = 12 అండ్ xy equal to 6, then the value of x/y plus y/x is equal to. సో మళ్ళీ ఏమంటున్నారు వాళ్ళు? x/y plus y/x వాల్యూ ఎంత అన్నారు. ఒకసారి చూడండి, నేను దీన్ని సింప్లిఫై చేస్తున్నా. దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం తీసుకుంటే ఏమో చెప్పండి? ఎల్సిఎం తీసుకుంటే x²
ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ వై అవుతుంది, అవునా కదా? మనం ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ y ఉంది, ఇక్కడ x ఉంది, కాబట్టి ఎల్సిఎం తీసుకుంటే xy, డినామినేటర్లో xy వచ్చింది, న్యూమినేటర్లో ఈ x మల్టిప్లై అయితే x స్క్వేర్, y మల్టిప్లై అయితే y స్క్వేర్, అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై xy వాల్యూ ఎంత అని అడుగుతున్నారు అన్నమాట. అర్థమైందా? దాన్నే వాళ్ళు x/y ప్లస్ y/x అని ఇచ్చారు. కానీ యాక్చువల్లీ వాళ్ళు అడిగేది ఏమిటి అంటే సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై XY వాల్యూ అడుగుతున్నారు. ఒకసారి చూడండి, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే x ప్లస్ వై ఈక్వల్ టు 12 ఉంది కాబట్టి నేను దీన్ని రెండు పక్కల స్క్వేర్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అర్థమైందా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడైతే మనం రెండు పక్కల స్క్వేర్ చేస్తామో అప్పుడు ఏమో చెప్పండి, అప్పుడు ఏమవుద్దంటే ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అవుద్ది. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే ఎంత? 144, అవునా కదా? ఇప్పుడు నేను దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు అంటే 144 మైనస్, చూడండి ఈ 2xy అనేది ఎప్పుడైతే అవతలకు వెళ్ళిపోద్దో ప్లస్ కాస్త మైనస్ అయిపోద్ది. xy అంటే మనకు ఆల్రెడీ తెలుసు, xy అంటే ఎంత అంటే 6, అందుకని xy ప్లస్లో 6 పెడితే 2 × 6 అంటే 12, అవునా కదా? అప్పుడు ఏమవుద్ది? 144 మైనస్ 12 చేస్తే 132, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత? 132, అవునా కదా? అలానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ 132, xy వాల్యూ ఎంత? 6. మరి జస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి సరిపోతుంది. సింప్లిఫై చేసాం అనుకోండి, అప్పుడు ఎన్నిసార్లు పోతుంది చెప్పండి? 6 2 టైమ్స్ చేస్తే 12, మళ్ళీ 6 2 టైమ్స్ చేస్తే 12. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 22. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఫటాఫట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఇఫ్ ద 6-digit నెంబర్ 702*4 is completely divisible by 8, then the smallest integer in place of star will be. తెలుగు కూడా చెప్తున్నాను. 6 అంకెల సంఖ్య 7002*4 పూర్తిగా 8 ద్వారా భాగించబడినట్లయితే స్టార్ స్థానంలో అతి చిన్న పూర్ణాంకం ఇలా ఉంటుంది అంటున్నారు అన్నమాట. అంటే ఈ స్టార్ ప్లస్ రావాల్సిన స్మాలెస్ట్ నెంబర్, అర్థమైందా? అంటే స్మాలెస్ట్ ఇంటిజర్. వాళ్ళు అడిగింది ఏమిటంటే ఆ స్టార్ ప్లస్లో స్మాలెస్ట్ ఇంటిజర్ ఎంత ఉండొచ్చు అంటున్నారు. మనకు తెలిసిందే స్మాలెస్ట్ అన్నప్పుడు మనం 0 1 2 3 ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అర్థమైందా? ఎందుకంటే ఈ నెంబర్స్తో కంపేర్ చేసినప్పుడు అన్నిటికన్నా స్మాలెస్ట్ ఇంటిజర్ ఏమవుతుందంటే 0 కదా, ఆ తర్వాత 1, ఆ తర్వాత 2, అవునా కదా? అందుకని దాని ప్రకారం చెక్ చేయాలి. ఇప్పుడు మీకు తెలియాల్సి ఏంటంటే 8 డివిజిబిలిటీ రూల్ ఏమిటో తెలియాలి. 8 డివిజిబిలిటీ రూల్. 8 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే లాస్ట్ 3 digits షుడ్ బి డివిజిబుల్ బై 8. అర్థమైందా? ఆఖరి 3 అంకెలు కనుక 8 చేత భాగించబడితే ఆ అంకె మొత్తం 8 చేత భాగించబడుతుంది అని అర్థం అనమాట. మరి ఆఖరి 3 అంటే ఇవే కదా, ఆఖరి 3 అంటే ఇదే కదా, అందుకనే గమనించండి. 2 ఇక్కడ ఏముందో నాకు తెలియదు, ఇది 4. అర్థమైందా? ఇప్పుడు ఈ నెంబర్ మొత్తం అంతా దేంతో డివిజిబుల్ అవ్వాలి? ఈ నెంబర్ మొత్తం అంతా 8తో డివిజిబుల్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా అలా డివిజిబుల్ అవ్వాలి అంటే ఇక్కడ రావాల్సిన నెంబర్ ఏమిటి అని అంటున్నారు అన్నమాట. అర్థమైందా? ఈ యాస్ట్రిక్ ప్లేస్లో రావాల్సిన నెంబర్ ఏమిటి అంటున్నారు. ఒకసారి చూడండి, సపోజ్ ఒకవేళ ఇక్కడ మనం 0 పెట్టామే అనుకుందాం, 0, అప్పుడు ఏమవుతుంది? 204 అవుద్ది. అప్పుడు మనం సింప్లిఫై చేస్తే చూడండి, సింప్లిఫై చేస్తే ఏమవుద్ది? 8 2 టైమ్స్ చేస్తే 16 అంటే 4 మిగిలిపోతుంది, అంటే 44 అనేది మీరు చూస్తే కనుక 8లో పోవట్లేదు ఎగ్జాక్ట్గా. మరి 8లో పోవట్లేదు కాబట్టి ఇక్కడ 0 పాసిబుల్ కాదు. నెక్స్ట్ ఒకవేళ 1 తీసుకుందాం అనుకుందాం, 1 తీసుకుంటే ఏమవుతుంది? 214 అవుద్ది. అప్పుడు ఏమవుద్ది? 8 2 టైమ్స్ 16 అంటే ఇంకా మనకు 5 మిగిలిపోతుంది. 5 అంటే 54 8లో పోతుందా? 54 8లో పోవట్లేదు కాబట్టి ఇది ఎగ్జాక్ట్ డివిజిబుల్ కాదు, అంటే 1 కూడా కుదరదు. ఇప్పుడు సపోజ్ 2 పెట్టాం, 2 పెడితే ఏమవుతుంది చెప్పండి? 2 2 4 అవుతుంది. 2 2 4 చేస్తే 8 2 టైమ్స్ 16 అంటే ఇంకా మనకి ఎంత మిగిలిపోతుంది? 64 అని 8లో పోతుందిగా. మరి పోతుంది కాబట్టి అన్నిటికన్నా స్మాలెస్ట్ నెంబర్ ఏమిటి అంటే ఇక్కడ రావాల్సింది 2. అర్థమైందా? ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ మనకి 2 వస్తుందో అప్పుడు మీరు గమనించవచ్చు ఈ 2 2 4 అనేది లాస్ట్ 3 digits అవుతాయి. ఈ లాస్ట్ 3 digits అనేవి ఎగ్జాక్ట్గా 8లో డివిజిబుల్ అవ్వబోతున్నాయి. అందుకనే ఆ స్టార్ ప్లేస్ రావాల్సిన స్మాలెస్ట్ ఇంటీజర్ లేదా స్మాలెస్ట్ డిజిట్ ఏమిటి అంటే 2. అర్థమైందా? ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇది యావరేజ్కి సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా ఒకసారి క్వశ్చన్ని చూసి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. యావరేజ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకే, ఒకసారి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒకసారి క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో. క్వశ్చన్లో వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 15 students ఈజ్ 70 kg. 5 more students
ఆఫ్ వెయిట్ 65 kg, 68 kg, 45 kg, 77 kg and 62 kg join the group. What is the change in the average weight rounded off to the nearest integer of the group? సో ఏమని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు 15 మంది విద్యార్థుల సగటు బరువు 70 కిలోలు అంటే 15 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత అంటే 70 kg. ఇప్పుడు 65 కిలోలు, 68 కిలోలు, 45 కిలోలు, 77 కిలోలు మరియు 62 కిలోలు బరువు ఉన్న మరో 5 విద్యార్థులు గ్రూప్లో చేరారు. సమూహం యొక్క సగటు బరువు సుమారుగా ఎంత అంటారు. అంటే ఇప్పుడు ఈ కొత్తగా 5 జాయిన్ అయిన తర్వాత మొత్తం అందరిది కలిపి యావరేజ్ ఎంత అన్నారు. సింపుల్, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ మీరు చూస్తే కనుక 15 మెంబర్స్ యావరేజ్ ఎంత ఉందంటే 70 ఉంది. ఇప్పుడు ఈ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మీరు చూస్తే కనుక ఒకళ్ళు 65, ఇంకోళ్ళు 68, ఒకళ్ళు 45, ఒకళ్ళు 77, ఒకళ్ళు 62. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇనీషియల్గా యావరేజ్ 70 ఉంది కాబట్టి అందరూ 70 ఉన్నారా లేదా అని చూస్తాను. ఒకవేళ 70 ఉంటే కనుక సేమ్ ఉన్నట్టు, 70 కన్నా తక్కువ ఉంటే మైనస్, 70 కన్నా ఎక్కువ ఉంటే ప్లస్ రాసుకుంటాను. ఇప్పుడు చూడండి 65 అనేది 70 కన్నా తక్కువ. ఎంత తక్కువ? 5 తక్కువ, అందుకనే -5. నెక్స్ట్ 68 అనేది 70 కన్నా తక్కువ. ఎంత తక్కువ? 2 తక్కువ, అందుకనే -2. నెక్స్ట్ 45 అనేది 70 కన్నా తక్కువ. ఎంత తక్కువ? 25, అందుకనే -25. నెక్స్ట్ 77 అనేది 70 కన్నా ఎక్కువ. ఎంత ఎక్కువ? 7 ఎక్కువ, అందుకనే +7. నెక్స్ట్ 62 అనేది 70 కన్నా తక్కువ. ఎంత తక్కువ? 8 తక్కువ. 8 తక్కువ కాబట్టి -8. ఇప్పుడు ఒకసారి చూడండి, ఓవరాల్గా ప్లస్ మైనస్లో చెక్ చేసుకుంటే కనుక -5 -2 అంటే -7, -7 +7 క్యాన్సిల్ అయిపోతే ఇంకా చివరికి మనకి ఏం మిగిలిపోయింది? -25 -8. -25 -8 అంటే ఇదంతా వస్తుంది చెప్పండి, -33 వస్తుంది. -33 అంటే మనం అనుకున్న దానికన్నా 33 తక్కువ వచ్చింది. మనం అనుకున్న యావరేజ్ ఎంత అంటే 70, అవునా కదా? ఇక్కడ ఏమైందంటే మనం అనుకున్న దానికన్నా 33 తక్కువ వచ్చింది ఓవరాల్గా చెక్ చేసినప్పుడు. ఓవరాల్గా అంటే ఎంతమంది అంటే ఈ 15 + 5. అందుకనే ఈ తక్కువైన 33 అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు చెప్పండి. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే 15 + 5 20 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే ఇనీషియల్గా 15 మెంబర్స్, తర్వాత ఒక 5 మెంబర్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి, అవునా కదా? ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమని చెప్పండి. సింప్లిఫై చేస్తే కనుక ఇది మనం సింప్లిఫై చేస్తే ఏమని చెప్పండి. సింప్లిఫై చేస్తే కనుక ఇది ఏమైపోతుందంటే 33/2 చేసామనుకోండి. యాక్చువల్లీ 30/2 చేస్తే మనకి 1.5, అవునా కదా? అంటే అప్రాక్సిమేట్లీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దీని వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ 1. ఎందుకంటే వీళ్ళు అడిగింది అప్రాక్సిమేట్లీ అని అడిగారు కదా, నియరెస్ట్ ఇంటిజర్ అన్నారు కదా, అందుకనే 1 తగ్గుతుంది. 70 ఉండాల్సింది కాస్త మైనస్ అయింది కాబట్టి 1 తగ్గుతుంది. అందుకని ఏమాలి చెప్పాలి? డిక్రీజ్ బై 1 kg అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా యావరేజ్కి సంబంధించిన క్వశ్చనే. జాగ్రత్తగా ఒకసారి క్వశ్చన్ చూసి ఆన్సర్ ఏం వస్తుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 6 నెంబర్స్ ఈజ్ 4. The average of 2 of them is 3.5, while the average of other 2 is 3.75. What is the average of the remaining 2 numbers? సేమ్ టు సేమ్ నాడు క్వశ్చన్ లాంటిది. 6 సంఖ్యల సగటు 4. సో 6 అంకెలు ఉన్నాయి, ఆ సంఖ్యల యొక్క సగటు ఎంత అంటే 4. వాటిలో 2 సగటు 3.5, మిగిలిన 2 సగటు 3.75, మిగిలిన 2 సగటు ఎంత అన్నారు. ఇక్కడ చూడండి 6 నెంబర్స్ యావరేజ్ 4 అన్నారు కాబట్టి అన్ని నెంబర్స్ కూడా 4 4 4 4 ఉండాలి. అర్థమైందా? కానీ ఇక్కడ ఏమైందంటే ఇందులో ఒక 2 నెంబర్స్ 3.5 ఉన్నాయి. మరి 3.5 ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఇక్కడ ఏమైందంటే 0.5 తగ్గుతుంది. ఎందుకంటే 4 ఉండాల్సింది 3.5 ఉందంటే 0.5 తగ్గుతుంది. అలా ఒక్కొక్క దానికి 0.5 కాబట్టి 0.5 ఇంటూ ఇక్కడ ఇద్దరు కాబట్టి ఇదేమవుద్దంటే -1 అవుతుంది. అర్థమైందా? 0.5 తక్కువ అవుతుంది, ఒక్కొక్కరికి 0.5. ఇక్కడ 2 నెంబర్స్ కాబట్టి 0.5 × 2 అంటే 1 తక్కువ అవుతుంది. అలానే ఇంకొక 2 నెంబర్స్ ఎంత అంటే 3.75, అంటే 4 ఉండాల్సింది 3.75 ఉంది అంటే ఇక్కడ 0.25 తక్కువ అవుతుంది. 0.25 తక్కువైంది. ఈ 0.25 ఇద్దరు తక్కువైంది కాబట్టి ఇంటూ 2 చేస్తే ఇది ఎంత అంటే -0.5. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఆల్రెడీ 6 నెంబర్లో మనకి 4 నెంబర్స్ కంప్లీట్ అయిపోయాయి. మరి మిగిలిన 2 నెంబర్స్ ఎంత అన్నారు. మిగిలిన 2 నెంబర్స్ యావరేజ్ ఎంత అన్నారు కాబట్టి మిగిలిన 2 నెంబర్స్ యావరేజ్ యాక్చువల్గా ఎంత ఉండాలి అంటే మిగిలిన 2 నెంబర్స్ యావరేజ్ గమనిస్తే కనుక ఈ తక్కువైనవి కూడా వాళ్ళకే యాడ్ అవ్వాలి. ఈ తక్కువైనవి కూడా
మిగిలిన 2 నెంబర్స్ యావరేజ్ ఎంత అన్నప్పుడు ఈ తక్కువ ఐని కూడా వాళ్ళకి యాడ్ అవ్వాలి. ఇక్కడ ఎంత తక్కువైంది 1 తక్కువైంది, అక్కడ ఎంత తక్కువైంది 0.5 తక్కువైంది, అంటే ఈ తక్కువైన 1.5 కూడా వాళ్ళకి యాడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర తక్కువైంది కాబట్టి అవి ఈ మిగిలిపోయిన ఇద్దరు బ్యాలెన్స్ చేయాలి, మిగిలిపోయిన ఇద్దరు, అర్థమైందా? అందుకనే ఆ ఇద్దరు బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి అప్పుడు ఏమైపోతుంది చెప్పండి, ఏమైపోద్ది అంటే 4 ప్లస్ 1.5. ఈ 1.5ని ఇద్దరు కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఎందుకంటే మిగిలిపోయిన ఇద్దరు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అదే ఒకవేళ మీరు ఇలా కాకోకుండా మీరు కావాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ 1.5 ఇద్దరికి ఇవ్వాలి, వీళ్ళ యావరేజ్ 4 కాబట్టి సమ్ ఏమవుద్దంటే 8 అవుద్ది, ఎందుకంటే ఇద్దరు యావరేజ్ 4 సమ్ 8 అవుతుంది కదా. అప్పుడు 8 ప్లస్ 1.5 అంటే 9.5 వద్దు. 9.5 డివైడ్ బై 2, ఎందుకంటే మనకు కావాల్సిన యావరేజ్ 9.5 డివైడ్ బై 2 చేసామనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి? అప్పుడు ఎంత వస్తుంది అంటే 4.75 వస్తుంది. 4.75. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద ప్రొడక్షన్ ఆఫ్ సమ్ ప్రొడక్ట్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? సో ఇక్కడ ఏదో ఒక ప్రొడక్ట్కి సంబంధించి ప్రొడక్షన్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఇక్కడ టేబుల్ ఇచ్చారు. ఇందులో వాళ్ళు ఏమంటారంటే ఎక్స్ వాల్యూ అడుగుతున్నారు. చూడండి, ప్రొడక్ట్ ఏ ఉంది, ప్రొడక్ట్ బి ఉంది, ప్రొడక్ట్ సి ఉంది. జూలైలో దాని ప్రొడక్షన్ ఎంత? ఏ ప్రొడక్ట్ ఏ జూలైలో ఎన్ని ప్రొడ్యూస్ చేశారు, ఆగస్టులో ఎంత, సెప్టెంబర్లో ఎంత, అక్టోబర్లో ఎంత, టోటల్ ఎంత? అంటే జూలైలో వచ్చింది, ఆగస్టులో వచ్చింది, సెప్టెంబర్లో వచ్చింది, అక్టోబర్లో వచ్చింది. ఈ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఆ వచ్చే వాల్యూనే టోటల్ 62 అనమాట. అర్థమైందా? అలా మిగతావి కూడా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఎక్స్ వాల్యూ ఎంత అని కనుక్కోమంటారు. ఎక్స్ వాల్యూ అంటే ఈ ప్లేస్లో రావాల్సింది ఎంత అని అడుగుతున్నారు. సింపుల్, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? 61కి ఈక్వల్ అవ్వాలి, అవునా కదా? అందుకని ఈ మొత్తాన్ని యాడ్ చేసేయండి. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే అది 61కి ఈక్వల్ అవ్వాలి కదా. యాడ్ చేసేమో అని చెప్పండి. యాడ్ చేస్తే 15 ప్లస్ 16 చేసామనుకోండి 31. 31 ప్లస్ 13 చేసామనుకోండి అప్పుడు మనకి 44 అవుతుంది. మరి అప్పుడు ఎక్స్ ప్లస్ 44 ఈక్వల్ టు 61. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అంటే 17, అవునా కదా? సో ఎక్స్ వాల్యూ ఎంత? 17. ఇఫ్ సైన్ ఆఫ్ 5x మైనస్ 40 డిగ్రీ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 5y ప్లస్ 40 డిగ్రీ, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకసారి గమనించండి. ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే సైన్ 45 ఈక్వల్ టు కాస్ 45 అనుకోవచ్చుగా. సైన్ 45 ఈక్వల్ టు కాస్ 45, అవునా కదా? అంటే నేను ఈ వాల్యూని 45 డిగ్రీ వచ్చేలాగా, ఈ వాల్యూని కూడా 45 డిగ్రీ వచ్చేలాగా నేను అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అడ్జస్ట్ చేసుకుంటే సైన్ 45 ఈక్వల్ టు కాస్ 45, అవునా కదా? ఎందుకంటే సైన్ 45 వాల్యూ, కాస్ 45 వాల్యూ రెండు సేమ్ కదా. అందుకే నేను ఇక్కడ 45 డిగ్రీ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది 45 డిగ్రీ అవ్వాలి అంటే ఇక్కడ ఆల్రెడీ 40 ఉంది. ఇప్పుడు y వాల్యూ ఎంత అయితే ఇది 45 వచ్చి చెప్పండి. y వాల్యూ మనం ఒకవేళ 1 తీసుకున్నాం అనుకోండి, y వాల్యూ 1 తీసుకుంటే ఏమవుద్ది? 5 ఇంటూ 1 అంటే 5 అవుద్ది. 5 ప్లస్ 40, 5 ప్లస్ 40 45 డిగ్రీ సరిపోయింది కదా, అవునా కదా? అంటే y వాల్యూ 1. మరి ఇక్కడ చూడండి, 5x మైనస్ 40 ఎంతకి ఈక్వల్ అవ్వాలి? అది 45కి ఈక్వల్ అవ్వాలి. అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోవాలి చెప్పండి? ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోవాలంటే అప్పుడు మనం 17 తీసుకోవాలి. 17 తీసుకుంటే అప్పుడు ఏమో చెప్పండి? 50 ప్లస్ 35 85. 85 మైనస్ 40 చేస్తే 45 సరిపోయింది కదా. అంటే ఎక్స్ వాల్యూ ఏమో 17, వై వాల్యూ ఏమో 1 తీసుకుంటే అప్పుడు మనకి కావాల్సిన విధంగా ఈ సైన్ వాల్యూ అనేది కాస్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది, అవునా కదా? అందుకనే ఎక్స్ 17, వై 1 కాబట్టి క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఎక్స్ ప్లస్ వై అడిగారు. సో ఎక్స్ ప్లస్ వై చేస్తే 17 ప్లస్ 1. సో ఆన్సర్ ఏమవుద్దంటే అప్పుడు మనకి 18. అర్థమైందా? ఆప్షన్ 4 ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ డివైడెడ్ బిట్వీన్ సైరస్, రోహన్ అండ్ మిస్టీ. The ratio of the sums received by Cyrus and Rohan was 3:2, while the ratio of sums received by Rohan and Misty was 7:12. If the sum received by Cyrus was 1800 less than the sum received by Misty, how many rupees did Rohan receive as his share? So Rohan share ఎంత టోటల్గా దీంట్లో అని అడుగుతున్నాను. సైరస్, రోహన్ మరియు మిస్తీలు మధ్య మొత్తం డబ్బు విభజించబడింది. సైరస్ మరియు రోహన్ అందుకున్న మొత్తాల నిష్పత్తి 3:2 కాగా, రోహన్ మరియు మిస్తీ అందుకున్న మొత్తాల నిష్పత్తి 7:12. సైరస్ అందుకున్న మొత్తము మిస్తీ అందుకున్న మొత్తము కంటే 1800 తక్కువగా ఉంటే రోహన్ తన వాటా రూపాయల్లో ఎంత అంటున్నారు. ఒకసారి గమనించండి. దీనిలో ముగ్గురు ఉన్నారు, సైరస్, రోహన్ అండ్ మిస్తీ. ఫస్ట్ క్వశ్చన్ చెప్పిన విధంగా సైరస్, రోహన్ వీళ్ళ రేషియో ఎంత అంటే 3:2.
ఓకే, సైరస్, రోహన్ విల్ రేషియో, ఇక్కడ మొత్తం ముగ్గురు ఉన్నారు, సైరస్, రోహన్, మిస్తి, అవునా కదా. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సైరస్ రోహన్ రేషియో అని చెప్పండి. సైరస్ రోహన్ రేషియో ఎంత అంటే 3:2. సైరస్ రోహన్ రేషియో 3:2. నెక్స్ట్ అలానే రోహన్ మిస్తి రేషియో ఎంత అంటే 7:12. రోహన్ మిస్తి రేషియో ఎంత అంటే 7:12. ఇప్పుడు గమనించండి, రెండిట్లో కామన్గా ఉన్నారంటే రోహన్ ఉన్నాడు, అందుకని రోహన్ వాల్యూ సేమ్ చేయాలి. రోహన్ వాల్యూ సేమ్ చేయడం కోసం ఏంటంటే దీన్ని 7తో దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను. సింపుల్గా అర్థమైంది, ఎందుకంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది, అందుకనే ఇక్కడ 7 ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని 7తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై ఏమో చెప్పండి. అప్పుడు సైరస్ ఏమవుతారంటే 3 7 times 21, రోహన్ 2 7 times 14, ఇక్కడ చూసినా 14, ఇక్కడ చూసినా 14, ఎలా చూసినా 14 అవుతాడు. మిస్తి ఏమవుతారంటే 12 2 times 24 అవుతారు. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం సమ్ రిసీవ్డ్ బై సైరస్ వాస్ 1800 లెస్ దాన్ సమ్ రిసీవ్డ్ బై మిస్తి. ఓకే, సైరస్ మిస్తి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 1800, అది మనీ రూపంలో. పార్ట్స్ రూపంలో డిఫరెన్స్ ఎంత అంటే 24 21 కాబట్టి డిఫరెన్స్ ఎంత అంటే 3 parts. సో 3 parts ఈక్వల్ టు ఎంత అంటే 1800. అర్థమైందా. ఇప్పుడు దీని నుంచి 1 part ఈక్వల్ టు ఎంత, 1 part ఈక్వల్ టు ఎంత అంటే 600. ఓకే, 1 part 600 కాబట్టి క్వశ్చన్ ఏమడిగారు, రోహన్ షేర్ ఎంత అన్నారు. రోహన్ 14 parts, అందుకనే 14 into 600. అప్పుడు ఏమో చెప్పండి, 60 + 24 అంటే 84, అప్పుడు 8400 ఆన్సర్ అవుద్ది. 8400 ఆప్షన్ 3. ఓకేనా. 1 part వాల్యూ ఎంతో తెలుసుకోండి. 1 part వాల్యూ ఎంతో తెలిస్తే మనకు కావాల్సింది 14 parts. చూడండి ఇక్కడ, ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద సేల్స్ ఆఫ్ టేబుల్ ఫ్యాన్స్ ఇన్ థౌజండ్స్ from 5 showrooms during 2 consecutive years, 2021 and 2022. The total sales of showroom B for both years is what percent of total sales of showroom E for both years rounded off to 2 decimal. So ఏమంటారంటే వీళ్ళు షోరూమ్ బి సేల్స్ అనేవి 2 years, అలానే షోరూమ్ ఈ 2 years కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే బి షోరూమ్ సేల్స్ ఈ షోరూమ్ సేల్స్లో ఎంత పర్సెంట్ అంటున్నారు అంటే B/E × 100 చేయాలి మనం. అర్థమైందా, B/E × 100. ఎందుకంటే వాళ్ళు అడిగింది అదే కదా, వాళ్ళు అడిగింది అడిదే. బి యొక్క మొత్తం అమ్మకాలు 2 సంవత్సరాల పాటు షోరూమ్ ఈ యొక్క మొత్తం అమ్మకాలు ఎంత శాతం అంటున్నారు. సో బి యొక్క అమ్మకాలు ఈతో కంపేర్ చేస్తే ఎంత శాతం అన్నారు, అందుకని B/E × 100. చూడండి, బి 2 సంవత్సరాలకి కలిపి 70 + 85. సో 70 + 85 అంటే అప్పుడు ఇది ఎంత వస్తుంది చెప్పండి, 155 డివైడ్ బై ఈ చూడండి, ఈ వచ్చేసరికి 90 + 105, 195 ఇంటూ 100. అవునా కదా. ఒకసారి ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక మీరు కావాలంటే మొత్తాన్ని సింప్లిఫై చేసుకోవచ్చు, లేదంటే అప్రాక్సిమేట్గా ఏమై ఉండొచ్చు అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది 200 అనుకోండి, అప్పుడు ఏమైతే చెప్పండి, 200 అయితే కనుక 100 200 అంటే ఇది 2 times పోద్ది. 2 times పోతే అప్పుడు 155 డివైడ్ బై 2 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి. చేస్తే మనకి 155/2 చేస్తే అప్పుడు మనకి ఏముంది, 2 times చేస్తే 14, మళ్ళీ 7 times 14, మళ్ళీ 7 times చేస్తే 14 అంటే 7 అవునా కదా. అంటే దానికన్నా ఎక్కువ రావాలి, కాబట్టి 0.77 కన్నా ఎక్కువ రావాలి, కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. 0.77 కన్నా ఎక్కువ రావాలి, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇది 2 ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్లీ మీరు చూడొచ్చు, ఇక్కడ మనం 195 ఉంది, కానీ నేను 200 తీసుకున్నాను, అందుకని ఇది కూడా ఆన్సర్ అవడం ఛాన్స్ లేదు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 0.7949, 0.7949. అర్థమైందా. నేను మొత్తం క్యాలిక్యులేట్ చేయలేదు, నేను అప్రాక్సిమేట్ చేశాను. దీన్ని 200 అనుకుంటే కనుక 200 100లో 2 times పోయింది. అప్పుడు 155 డివైడ్ బై 2 చేస్తే అప్పుడు మనకి ఎంత వచ్చింది అని మీరు చెక్ చేసుకుంటే కనుక అప్పుడు మనకి ఏమవుతుంది, 77 అని వస్తుంది మనకి. అంటే అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి, 0.77తో స్టార్ట్ అవ్వాలి, కానీ దానికన్నా ఇంక ఎక్కువ ఉండాలి. అలా ఎక్కువ ఉండాలి కాబట్టి చెక్ చేసుకుంటే కనుక మీకు ఓన్లీ ఆప్షన్ 4 సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే కింద డినామినేటర్లో 195 ఉంది, కానీ నేను 200 తీసుకున్నా, అంటే నాకు వచ్చిన దానికన్నా ఇంక ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ మస్తు కమెంట్ చేయండి. ఏ బోట్ కవర్స్ ఏ సర్టైన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 hours వైల్ ఇట్ కమ్ బ్యాక్ ఇన్ 2.5 hours. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 3 km/h, దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో బోట్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. ఒక పడవ కొంత దూరం దిగువ 2 గంటల్లో చేరుకుంటుంది, అయితే అది 2.5 గంటల్లో తిరిగి
తిరిగి వస్తుంది. అంటే వెళ్ళేటప్పుడేమో దానికి డౌన్ స్ట్రీమ్లో అయితేనేమో 2 అవర్స్, వెనక్కి రావడానికి అయితేనేమో 2.5 అవర్స్. ప్రవాహం యొక్క వేగము గంటకు 3 కిలోమీటర్లు అయితే నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం ఎంత అంటారు. సో మనకు కావాల్సింది ఏంటంటే స్పీడ్ ఆఫ్ బోట్ కావాలి. సో ఒకసారి మీరు చూడండి, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్లో ఏమవుతుందో మీకు తెలుసు కదా. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్లో వాళ్ళు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అని చెప్పలేదు. కానీ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి చెప్పండి. డౌన్ స్ట్రీమ్ అంటే డిస్టెన్స్ తెలియదు మనకు. డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఆఫ్ బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈక్వల్ టు ఎన్ని అవర్స్ పట్టింది. డౌన్ స్ట్రీమ్లో ఎంత ఏం పట్టింది అంటే 2 అవర్స్ పట్టింది. డౌన్ స్ట్రీమ్లో 2 అవర్స్ పట్టింది. ఓకేనా. అప్ స్ట్రీమ్లో చూడండి, అప్ స్ట్రీమ్లో ఏమవుతుందంటే డి బై ఎస్బి మైనస్ ఎస్ఎస్. ఎందుకంటే అప్ స్ట్రీమ్లో స్పీడ్ అనేది మైనస్ అవుద్ది. ఇక్కడ ఎంత ఏం పట్టిందంటే 2.5 అవర్స్, అందుకనే 2.5. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే డిస్టెన్స్ ఈక్వల్ చేసుకుంటాను, ఎందుకంటే రెండింటిలో సేమ్ డిస్టెన్స్ కదా. డిస్టెన్స్ ఈక్వల్ చేసుకుంటే అప్పుడు ఏమైపోతుంది చెప్పండి. డిస్టెన్స్ ఈక్వల్ చేసుకుంటే ఆల్రెడీ మనకి క్వశ్చన్లో స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే ఎస్బి ఇచ్చారు. ఎస్ఎస్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత అంటే 3 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత అంటే 3 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా. ఇప్పుడు నేను డిస్టెన్స్ ఈక్వల్ చేసుకుంటే ఏమో చెప్పండి. అప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు కదా ఈ మొత్తాన్ని. ఎస్ ఆర్ నో? క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు కదా. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 2 టైమ్స్ ఆఫ్ ఎస్బి ప్లస్ 2 × 3 6 ఈక్వల్ టు 2.5 టైమ్స్ ఆఫ్ ఎస్బి, 2.5 టైమ్స్ ఆఫ్ ఎస్బి మైనస్ 3 × 2.5 అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి. 7.5 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఒక్కసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమని చెప్పండి. 2 టైమ్స్ ఆఫ్ ఎస్బి 2.5 టైమ్స్ ఆఫ్ ఎస్బి అంటే ఇది ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెన్స్ 0.5 టైమ్స్ ఆఫ్ ఎస్బి ఈక్వల్ టు, అప్పుడు ఇది యువతలకు వచ్చేస్తే 6 + 7.5 అంటే ఇది 13.5 అవుతుంది. అవునా కదా. అప్పుడు దీని నుంచి ఎస్బి ఈక్వల్ టు ఎంత అంటే 27. అవునా కదా. ఎస్బి ఈక్వల్ టు ఎంత 27. సో స్పీడ్ ఆఫ్ బోట్ ఎంత అంటే 27 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ 5575 ఈజ్ ఇన్వెస్టెడ్ అట్ ఎ రేట్ ఆఫ్ 8% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫర్ 4 years. వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ మెచ్యూరిటీ. సో ఎంత అమౌంట్ పే చేయాలి మెచ్యూరిటీ వచ్చేసరికి అంటారనమాట. 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి 8% సాధారణ వడ్డీ రేటు 5,575 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీపై చెల్లించాల్సిన వడ్డీ ఎంత అంటున్నారు. ఒకసారి గమనించండి. సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% per annum, 4 సంవత్సరాలు కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత అంటే 8 × 4 32%. అర్థమైందా. 32% ఇంట్రెస్ట్ వచ్చింది. అవునా కదా. 32%. 8 × 4 32% ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకేనా. సో మెచ్యూరిటీ వచ్చేసరికి ఏమవుద్ది. మెచ్యూరిటీ వచ్చేసరికి ఏం చేయాలంటే అసలు ప్లస్ వడ్డీ. మెచ్యూరిటీ వచ్చేసరికి అసలు ప్లస్ వడ్డీ 2 కలిపివ్వాలి కదా. అవునా కదా. అసలు ప్లస్ వడ్డీ 2 కలిపివ్వాలి మెచ్యూరిటీ వచ్చేసరికి. కానీ క్వశ్చన్ ఏమడుతున్నారు, వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ పేయబుల్. ఓన్లీ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు, అసలు వడ్డీ కాదు, ఓన్లీ వడ్డీ అడుగుతున్నారు. వడ్డీ ఎంత పే చేయాలి మెచ్యూరిటీ వచ్చేసరికి అంటున్నారు. మరి వడ్డీ ఎంత పే చేయాలంటే 32% పే చేయాలి. 32% ఎంత మీద 32% ఆఫ్ అసలు ఎంత ప్రిన్సిపల్ ఎంత అంటే 5575 అంటే 32% ఆఫ్ 5575 అంటే 5575 మీద 32% ఇంట్రెస్ట్ పే చేయాలి మెచ్యూరిటీ వచ్చేసరికి. అర్థమైందా. ఇప్పుడు దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. లాస్ట్ డేట్ మల్టిప్లై చేద్దామంటే కనుక ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ లాస్ట్ డేట్ మల్టిప్లికేషన్లో మీరు ప్రాసెస్ చేసినప్పుడు 0 వచ్చుద్ది. బట్ ఆబ్వియస్లీ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ కాబట్టి అది ఎలిమినేట్ అయిపోద్ది. సో అందుకే ఏంటంటే నేను డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకేనా. క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం డిజిటల్ సమ్ చేస్తాను. డిజిటల్ సమ్ చేస్తే 3 + 2 ఎంత అంటే 5 ఇంటూ, ఒకసారి చూడండి 5 అంటే 15 + 7 చేసామనుకోండి అప్పుడు మనకి 22 అంటే 2 + 2 4. అప్పుడు 5 × 4 చేస్తే 20 అని డిజిటల్ సమ్ ఎంత వస్తుంది 2 వస్తుంది. అంటే మనకి ఈ క్యాలిక్యులేషన్ డిజిటల్ సమ్ 2 వచ్చింది. మరి అప్పుడు ఆప్షన్లో డిజిటల్ సమ్ 2 ఏది ఉంటే అదే ఆన్సర్. డిజిటల్ సమ్ 2. ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇది ఏమని చెప్పండి. 7 ఈ మొత్తం 21 అంటే దీనికి 3 వస్తుంది. మనకు కావాల్సిన డిజిటల్ సమ్ ఎంత 2 కావాలి. రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 1 + 8 అంటే 9, 7 + 2 అంటే 9 అండ్ దీని డిజిటల్ సమ్ 9 వస్తుంది అండ్ ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ 1 + 8 9, 7 + 8 చేసామనుకోండి అప్పుడు మనకి 15 అంటే దీని డిజిటల్ సమ్ 6 వస్తుంది అండ్ ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక 1 + 8 9, 7 + 4 చేస్తే 11 అంటే 1 + 1 2. మనకు కావాల్సిన డిజిటల్ సమ్ 2 వచ్చింది కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. 1784 ఆప్షన్ 4 ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్ 12.43 ఇంటూ 12.43 అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే ఎలా ఉందంటే 12.43
హోల్ క్యూబ్ లాగా ఉంది, ఎందుకంటే 12.43 కాబట్టి 12.43 హోల్ క్యూబ్ ప్లస్ 19.57 అలా ఇది ఎలా ఉందంటే 19.57 హోల్ క్యూబ్ లాగా ఉంది, అవునా కదా. ఇప్పుడు కింద మీరు చూస్తే కనుక 12.43 ఇంటూ 12.43 అంటే 12.43 స్క్వేర్లా ఉంది, 12.43 స్క్వేర్లా ఉంది, మైనస్ 12.43 ఇంటూ మైనస్ ఇది సేమ్ అలానే ఉంది, మళ్ళీ ఇది ఎలా ఉంది అంటే 19.57 హోల్ స్క్వేర్లా ఉంది, ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది అంటారు. మీరు న్యూమరేటర్ ఉన్నదాన్ని చూస్తే కనుక ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫామ్లో ఉంది, అవునా కదా. మరి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఎలా రాయొచ్చు అంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్, ఈ ఫార్ములా రాయొచ్చు కదా. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఏ స్క్వేర్, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఎంత అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక డినామినేటర్లో ఉన్న ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్, న్యూమరేటర్లో ఉన్న ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే చివరికి ఏ మిగిలిపోతుంది, ఏ ప్లస్ బి మిగిలిపోతుంది. ఏ వాల్యూ ఎంత 12.43, అవునా. బి వాల్యూ ఎంత 19.57, అవునా కదా. మరి రెండింటిని యాడ్ చేస్తామనుకోండి, రెండింటిని యాడ్ చేస్తే ఏమని చెప్పండి, అప్పుడు రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇది 32 వస్తుంది, రెండింటిని యాడ్ చేస్తే 32, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ 25 డిగ్రీ మైనస్ సైన్ 65 డిగ్రీ డివైడ్ బై కాస్ 25 డిగ్రీ ప్లస్ సైన్ 65 డిగ్రీ అన్నారు. జస్ట్ క్వశ్చన్ చూసినట్టే మనం ఆన్సర్ పెట్టవచ్చు, ఆన్సర్ 0. ఎలా అని మళ్ళీ మీరు కొంతమంది డౌట్ వచ్చింది, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే కనుక దీన్ని ఏమని రాస్తామంటే కాస్ 25 డిగ్రీ మైనస్ సైన్ 65 డిగ్రీని కాస్త సైన్ ఆఫ్ 90 డిగ్రీ మైనస్ 25 డిగ్రీ అని రాస్తాం కదా. ఎప్పుడైతే నేను రాస్తానో అప్పుడు ఇది ఏమైపోద్దంటే చూడండి, ఏమైపోద్దంటే ఇది కాస్ 25 డిగ్రీ మైనస్ సైన్ ఆఫ్ 90 అంటే కాస్ 25 డిగ్రీ, అవునా కదా. ఇప్పుడు చూడండి కాస్ 25 డిగ్రీ మైనస్ కాస్ 25 డిగ్రీ అంటే 0 అయిపోద్ది. అంటే ఎప్పుడైతే న్యూమరేటర్లో 0 అయిపోద్దో 0 బై ఎనీథింగ్ దాని వాల్యూ ఏమైపోద్ది చెప్పండి, 0 అయిపోద్ది. అందుకే ఆన్సర్ ఏమవుతుంది 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ డీలర్ సెల్స్ an article at 850 after offering a cash discount of 15% on its market price. Without discount, he would have earned a profit of 25%. What is the cost price of the article? So article యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ఒక డీలర్ దాన్ని గుర్తించబడిన ధరపై 15% నగదు తగ్గింపును అందించిన తర్వాత ఒక వస్తువు 850 రూపాయలకి విక్రయిస్తాడు. తగ్గింపు లేకపోకుండా అతను 25% లాభం పొందుతాడు. ధర ఎంత అంటున్నారు అంటే అసలు దాన్ని తయారు చేయడానికి కాస్ట్ ప్రైస్ ఎంత అంటారు ఒకసారి చూడండి. ఏమైంది, అతను దాన్ని 850 రూపీస్కి అమ్మాడు. 850 రూపీస్ అమ్మినప్పుడు ఏం చేశాడు, అతను డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 15% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి 15% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి అప్పుడు దాని వాల్యూ ఏమో చెప్పండి, 85% పర్సెంటేజ్లో, అవునా కదా. 100% ఉండాల్సింది, మార్కెట్ ప్రైస్ 100% ఉండాలి, అవునా కదా. మార్కెట్ ప్రైస్ 100%, ఈ మార్కెట్ ప్రైస్ 100% ఉండాల్సింది. ఈ 100% మీద అతను ఏం చేశాడు, 15% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే అప్పుడు 85% కదా. ఆ 85% వాల్యూ ఎంత అంటే 850, అవునా కదా. 850, 85% వాల్యూ ఎంత 850. ఇప్పుడు ఇది ఏమిటి అంటే ఇది సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు నేను దీని నుంచి మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. సపోజ్ మార్కెట్ ప్రైస్ కనుక్కోవాల్సి వస్తే 85% వాల్యూ 850 అయితే మార్కెట్ ప్రైస్ అనేది 100% కదా. మరి 100% వాల్యూ ఏమో చెప్పండి, 100% వాల్యూ ఏమవుతుందంటే 1000 రూపీస్ అవుతుంది. 100% వాల్యూ ఎంత 1000 రూపీస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు వాడు, వితౌట్ డిస్కౌంట్ హీ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఒకవేళ అతను డిస్కౌంట్ ఏమీ ఇవ్వకపోతే కనుక 25% ప్రాఫిట్ వచ్చేది అంటున్నాడు, అవునా కదా. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత 1000 రూపీస్. ఈ 1000 రూపీస్లో డిస్కౌంట్ ఏమీ లేకపోతే 25% ప్రాఫిట్ ఇచ్చాను. అంటే ఈ 1000 రూపీస్కి అమ్మినప్పుడు 25% ప్రాఫిట్ వస్తుంది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి 125%, అవునా కదా. సో 125% వాల్యూ ఎంత అంటే 1000. అర్థమైందా. సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి 125% అవ్వాలి. ఆ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ
ఎంత అంటే 1000. ఇప్పుడు మనల్ని ఏమడుతున్నారు అసలు కాస్ట్ ప్రైస్ ఎంత అంటారు. సో కాస్ట్ ప్రైస్ అంటే మీ అందరూ తెలుసు 100% వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు, అవునా కదా. ఇప్పుడు జస్ట్ దీన్ని ఒకసారి సింప్లిఫై చేసేయమని చెప్పండి. 25 ఇక్కడ ఎన్ టైమ్స్ పోతుంది 5 టైమ్స్, 25 ఇక్కడ ఎన్ టైమ్స్ పోతుంది 4 టైమ్స్, ఇక్కడ 1000 అనేది 5లో ఎన్ టైమ్స్ పోతుంది చెప్పండి 200 టైమ్స్. సో 200 into 4 చేస్తే దీని వాల్యూ ఎంత 800. అర్థమైందా. సో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 800. క్వశ్చన్ చూస్తే కనుక ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద డేటా ఆఫ్ ద నెంబర్ ఆఫ్ అపియర్డ్ అండ్ పాస్డ్ స్టూడెంట్స్. సో అపియర్డ్ స్టూడెంట్స్ అలానే పాస్డ్ స్టూడెంట్స్ ఫర్ క్లాస్ 12 ఇన్ సెక్షన్స్ ABCD అండ్ E. సో ABCDE సెక్షన్స్లో అపియర్ అయిన వాళ్ళు అలానే పాస్ అయిన వాళ్ళ గురించి డేటా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో వీళ్ళు ఏమడుతున్నారు ఒకసారి చూడండి. ఏమడుతున్నారంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ who appeared for the exam in section A and B. So section A, section B అపియర్డ్ స్టూడెంట్ డిఫరెన్స్ కావాలి. ఇదిగో ఇదేగా అపియర్డ్ స్టూడెంట్స్, ఇది అపియర్డ్ ఇదేం పాస్డ్. మనకు కావాల్సిన అపియర్డ్లో ఏకి బీకి సెక్షన్కి డిఫరెన్స్ కావాలి. ఏ 42 డిగ్రీ, బి 50 డిగ్రీ. మరి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 8 డిగ్రీ. అర్థమైందా, డిఫరెన్స్ ఎంత అంటే 8 డిగ్రీ. సో అందుకే మనకు కావాల్సిన ఏంటి 8 డిగ్రీ చేయాలి, అవునా కదా. 8 డిగ్రీ మొత్తం ఎంత అంటే 360 డిగ్రీ. యాక్చువల్గా అయితే పర్సెంటేజ్లో అయితే కనుక మనం పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ డిగ్రీస్లో ఇచ్చాడు కాబట్టి 8 డిగ్రీ అవుట్ ఆఫ్ టోటల్ 360 డిగ్రీ. ఎందుకంటే ఈ టోటల్ ఎంత అంటే 360 డిగ్రీ. ఈ టోటల్ 360 డిగ్రీలో ఏకి బీకి డిఫరెన్స్ ఎంత వస్తుంది 8 డిగ్రీ వచ్చింది. సో 8 డిగ్రీ అవుట్ ఆఫ్ టోటల్ 360 డిగ్రీ ఇంటూ మొత్తం అపియర్ అయిన వాళ్ళు ఎంతమంది, అపియర్డ్ ఎంతమంది అంటే 1800. అర్థమైందా. ఇప్పుడు జస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమని చెప్పండి. సింప్లిఫై చేస్తే కనుక మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. ఈ 1800 అనేది 360లో ఎన్ టైమ్స్ పోయింది అంటే మీరు గమనించినట్లయితే కనుక ఇది 5 టైమ్స్ పోయింది, అవునా కదా. 8 into 5 అంటే 40. సో ఆన్సర్ ఏమో దీనికి 40 డిగ్రీ. ఓకేనా. ఇది చూడండి ఒకసారి. A, B and C can do the same work in 9 days, 12 days and 18 days respectively. A started the work and worked for 3 days and left. Then B joined the work and worked for 3 days and left. Then C joined the work and completed the work. Find the number of days C took to complete the work. So C work complete చేయడానికి ఎన్ని డేస్ తీసుకున్నాడని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా. తెలుగులో చూడొచ్చు A, B మరియు C ఒకే పని వరుసగా 9 రోజులు, 12 రోజులు మరియు 18 రోజుల్లో చేయగలరు. A పని ప్రారంభించి 3 రోజులు పని చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు B పనిలో చేరి 3 రోజులు పని చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు సి పనిలో చేరాడు మరియు పనిని పూర్తి చేశాడు. సి పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు తీసుకున్నాడని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా. సో మీరు చూస్తే కనుక 3 పర్సన్స్ ఉన్నారు. ఏ, బి, సి. ఏ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటాడంట. ఏ వర్క్ కంప్లీట్ చేయడానికి 9 డేస్ టైం తీసుకుంటాడు. బి వర్క్ కంప్లీట్ చేయడానికి 12 డేస్ టైం. సి కంప్లీట్ చేయడానికి 18 డేస్ టైం, అవునా కదా. ఇప్పుడు ఒకసారి దీనికి టోటల్ వర్క్ ఏంటి మనకు తెలియదు కాబట్టి ఎల్సిఎం తీసుకుందాం. సో టోటల్ వర్క్ 9, 12, 18 కాబట్టి ఎల్సిఎం ఎంత అంటే 36. సో టోటల్ వర్క్ ఎంత అంటే 36 యూనిట్స్. మరి టోటల్ వర్క్ 36 యూనిట్స్ కాబట్టి ఏ రోజుకి 4 యూనిట్స్, ఎందుకంటే 9 4 times 36. బి రోజుకి 3 యూనిట్స్, 36/12 చేసి 3. సి రోజుకి 2 యూనిట్స్. అర్థమైందా. ఇప్పుడు ఏ రోజుకి 4 యూనిట్స్ వర్క్ చేస్తాడు, బి రోజుకి 3 యూనిట్స్ వర్క్ చేస్తారు, సి రోజుకి 2 యూనిట్స్ వర్క్ చేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఏ వర్క్ స్టార్ట్ చేశాడు, ఏ ఎన్ని డేస్ పనిచేశాడంటే 3 డేస్ పనిచేశాడు. మరి ఏ అని అతను 3 డేస్ పాటు పనిచేశాడు కాబట్టి ఏ ఒక రోజులో 4 యూనిట్స్ వర్క్ చేస్తాడు. అందులో 3 డేస్ చేశాడు కాబట్టి 4 into 3 12 యూనిట్స్ వర్క్ అయిపోయింది. అంటే 36 యూనిట్స్లో 12 యూనిట్స్ వర్క్ అయిపోయింది. ఏ తర్వాత ఏమైంది, బి వచ్చాడు. బి జాయిన్ అయ్యి బి ఒక 3 రోజుల పాటు పనిచేశాడు. తర్వాత బి కూడా వెళ్ళిపోయాడు. మరి బి 3 రోజుల పాటు పనిచేశాడు కాబట్టి బి 3 రోజుల పాటు పనిచేశాడు. బి రోజుకి 8 యూనిట్లు వర్క్ చేయగలడు, రోజుకి 3 యూనిట్లు వర్క్ చేయగలడు. అలా బి ఎన్ని రోజులు పనిచేశాడంటే 3 రోజుల పాటు పనిచేశాడు. అంటే 3 into 3 9 యూనిట్స్ వర్క్ అయింది. ఇప్పుడు ఏబి ఇద్దరు కలిపి 12 + 9 21 యూనిట్స్ వర్క్ చేశారు. అర్థమైందా. అంటే 36 యూనిట్స్లో 21 యూనిట్స్ ఏబి కలిపి చేస్తారు. ఇక మిగిలిపోయింది ఎంత అంటే 15 యూనిట్స్. ఈ 15 యూనిట్స్ని ఎవరు చేయాలంటే సి చేయాలి. మరి సి చేయాలి కాబట్టి సికి ఎంత టైం పట్టుద్ది. సి రోజుకి ఎన్ని యూనిట్లు వర్క్ చేయగలడు, 2 యూనిట్స్ వర్క్ చేయగలడు. మరి 15/2 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి, 7/1/2 డేస్ టైం పడుతుంది. అంటే సి ఎన్ని రోజుల పాటు వర్క్ చేయాలి అంటే ఆ టోటల్ వర్క్ అయిపోవడానికి 7/1/2 డేస్ టైం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్రైటీరియా ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. సో కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ సంబంధించి ఏది కింద ఉన్న వాటిలో క్రైటీరియా కాదు అంటున్నారు. సైడ్ యాంగిల్, ఇది ఫస్ట్ క్రైటీరియా, సెకండ్ క్రైటీరియా. యాంగిల్ చూడండి. ఇది మీరు చూస్తే కనుక కాంగ్రెంట్ ట్రయాంగిల్స్లో క్రైటీరియా కాదు, అవునా కదా.
కాంగ్రెంట్ ట్రయాంగిల్స్లో ఏది క్రైటీరియా కాదు అంటే యాంగిల్ అనేది క్రైటీరియా కాదు, ఆప్షన్ 3 ఆన్సర్ అవుద్ది. ఇది మనం చెప్పిన కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో అవి మీరు విన్నట్లయితే కనుక అప్పుడు ఈ ఆన్సర్ ఈజీగా పెట్టగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 450. ఇఫ్ ద గ్రేటర్ నెంబర్ ఈజ్ డిక్రీస్డ్ బై 4% and the smaller number is increased by 20%, then the numbers obtained are equal. The smaller number is. రెండు సంఖ్యల మొత్తము 450. ఎక్కువ సంఖ్యను 4% తగ్గించి, అంటే ఎక్కువ అంటే పెద్ద సంఖ్యను 4% తగ్గించి చిన్న సంఖ్యను 20% పెంచితే పొందిన సంఖ్యల సమానం ఉంటాయి. చిన్న సంఖ్య ఏమిటి అంటారు. యాక్చువల్లీ 2 సంఖ్యలు అన్నారు, అవేంటో మనకు తెలీదు. అందుకనే ఒక దాన్నేమో ఏ అని, ఇంకో దాన్నేమో బి అని అనుకుంటున్నా. ఏ పెద్దది, బి చిన్నది అని నేను అనుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏమైనా అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాబట్టి ఏ పెద్ద అనుకుంటున్నా, బి చిన్నది అనుకుంటున్నాను. సమ్ ఎంత అంటే 450. సో ఈ రెండింటిని కలిపితే ఎంత అంటే 450. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇఫ్ గ్రేటర్ నెంబర్ ఈజ్ డిక్రీజ్ బై 4%, అంటే ఏని 4%, ఎందుకంటే మనం ఏ గ్రేటర్ అనుకున్నాం కాబట్టి ఏని 4% తగ్గిస్తున్నారు. ఏని 4% తగ్గిస్తే కనుక అప్పుడు ఏమైపోతుంది, ఏ 4% తగ్గించారు కాబట్టి ఏ ఇంటూ 4% తగ్గిస్తే కనుక 100ని 4% తగ్గిస్తే కనుక 96% అవుద్ది. ఎందుకంటే 4% తగ్గించారు కాబట్టి, అర్థమైందా? 4% తగ్గించారు కాబట్టి ఏ ఇంటూ 96% అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ ఏమిటి, స్మాలర్ నెంబర్ ఇంక్రీజ్ బై 20%. స్మాల్ నెంబర్ అంటే బి అనుకున్నాం కదా, ఈ బీని ఏమైంది 20% పెంచారు. సో 20% పెంచారంటే అప్పుడు ఇది 120% అవుద్ది, ఎందుకంటే 20% పెంచారు కాబట్టి. ఓకేనా? 120%. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అని చెప్పారు, అందుకని ఈక్వల్ చేశాను. ఇప్పుడు ఈక్వల్ చేశాం కాబట్టి ఒకసారి దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే కనుక చూడండి, 24 ఇక్కడ ఎన్ టైమ్స్ పోతుంది. 24 ఎన్ టైమ్స్ పోయింది అంటే 4 టైమ్స్ పోయింది. 24 ఇక్కడ ఎన్ టైమ్స్ పోయింది అంటే 5 టైమ్స్ పోయింది. అవునా? అప్పుడు ఇక్కడ నుంచి నేను ఏకి బీకి రేషియో ఎంత అంటే 5:4 అని చెప్పొచ్చు కదా. ఏబి రేషియో ఎంత అంటే 5:4. అంటే ఏ 5 పార్ట్స్, బి 4 పార్ట్స్, రెండు కలిపితే ఎంత 9 పార్ట్స్. అవునే కదా? సో 9 పార్ట్స్ ఈక్వల్ టు రెండు కలిపితే ఎంత 450. సో 9 పార్ట్స్ ఈక్వల్ టు 450. అప్పుడు దీని నుంచి 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత అంటే 50. మరి 1 పార్ట్ ఈక్వల్ టు 50 అయితే కనుక మనకు కావాల్సింది ఏంటి, స్మాలర్ అంటే బి కావాలి. బి అంటే 4 పార్ట్స్, మరి 4 పార్ట్స్ కాబట్టి 4 × 50. మరి 4 × 50 అంటే 200. సో బి వాల్యూ ఎంత అవుతుంది, బి వాల్యూ 200. ఓకేనా? బి వాల్యూ 200. ఎందుకంటే మన దగ్గర ఏ ప్లస్ బి ఉంది, మనం సింప్లిఫై చేసిన తర్వాత ఏకి బీకి రేషియో వచ్చేసింది. మరి ఏబీ రేషియో ఎంత అంటే 5:4 కాబట్టి 9 పార్ట్స్ వాల్యూ 450 అయితే మనకు కావాల్సింది బి వాల్యూ కావాలి. బి వాల్యూ ఎంత అంటే 4 పార్ట్స్ కాబట్టి 4 పార్ట్స్ వాల్యూ ఎంత వచ్చింది, 200. నెక్స్ట్ క్వశ్చన్, బై సెల్లింగ్ ఏ హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్ ఫర్ 336 ద గెయిన్ ఈజ్ 12%. ఇఫ్ ద గెయిన్ ఈజ్ రెడ్యూస్డ్ టు 9%, ద రిజల్టెంట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్. హెయిర్ ఆయిల్ ఉత్పత్తిని 336కి విక్రయించడం ద్వారా 12% లాభం 9% తగ్గించబడితే ఫలితం విక్రయించడందారుడు కనుగొనండి అంటారు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక 336 రూపీస్కి అమ్మినప్పుడు ప్రాఫిట్ ఎంత, 12%. అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 112. అవునా కదా? సో 112% వాల్యూ ఎంత అంటే 336. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, ఇఫ్ ద గెయిన్ అంటే ప్రాఫిట్, ఇఫ్ ద ప్రాఫిట్ రెడ్యూస్ టు 9%. సో 9% తగ్గిపోయిందంటే ఏమవుద్ది, ఇప్పుడు అంతకుముందు 12% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు 9% ప్రాఫిట్ వస్తుంది. అంటే 109% వాల్యూ ఎంతో నీకు అనుకోవాలి. అర్థమైందా? 112% వాల్యూ 336 అయితే 109% వాల్యూ ఎంత, ఇది మనకు అనుకోవాల్సింది. ఒకసారి చూడండి, ఈ 112ని మనం ఇంటూ 3 చేసామనుకోండి 336 వస్తుంది కదా. బట్ సేమ్ టు సేమ్ అలానే దీనికి కూడా ఇంటూ 3 చేయండి. చేసేమని చెప్పండి 327. అవునా కదా? సో ఆన్సర్ ఎంత దీనికి, 327, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, the price of an item is increased by 15% and then the price is decreased by 12%. What is the effective percentage increase in the price of the item? ఒక వస్తువు ధర 15% పెరిగింది మరియు ధర 12% తగ్గింది. వస్తువు ధరలో ప్రభావితమైన శాతం పెరుగుదల ఎంత అంటారు. అంటే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ దాన్ని 15% పెంచారు, మళ్ళీ 12% తగ్గించారు. ఓవరాల్గా ఎఫెక్టివ్ ప్రైస్ ఎంత అంటారు. సో ఎఫెక్టివ్ ప్రైస్ మనం ఎలా చేయాలని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫార్ములా, A+B+AB/100 అనే ఫార్ములా మనం చెప్పాం కదా. దాని ప్రకారం ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్ అవుద్ది, +15. ఇక డిక్రీజ్ అన్నారు కాబట్టి మైనస్ అవుద్ది, -12. అవునా కదా? సో -15 × 12. A+B+AB/100 పాజిటివ్ ఉంటే కనుక ఇంక్రీజ్ అంటే కనుక పాజిటివ్, డిక్రీజ్ అయితే కనుక మైనస్. అదే మనం చేసేది ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇప్పుడు ఇది ఏమైపోతుంది చెప్పండి, ఇది ఏమవుతుంది, 15 × 12 చేసామనుకోండి. 15 × 12 చేస్తే కనుక ఇప్పుడు మనకి ఇది ఎంత వస్తుంది చెప్పండి, 180 వస్తుంది. అవునా కదా? మరి 180/100 చేసామనుకోండి ఎంత అంటే 1.8 వస్తుంది. అవునా కదా? అప్పుడు 15 -
13.8 15 మైనస్ 30.8 చేసామనుకోండి అప్పుడు ఇది ఎంత వస్తుంది 1.2%. ఓకేనా? సో 1.2%. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద సర్ఫేస్ ఏరియా ఇన్ సెంటీమీటర్ స్క్వేర్ ఆఫ్ ఏ స్పియర్ హూస్ డయామీటర్ ఈస్ 42 సెంటీమీటర్ టేక్ పై ఈక్వల్ 20/7. మళ్ళీ ఏమంటున్నారు? సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అడుగుతున్నారు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా తెలుసు కదా, 4πr². అవునా కదా? ఇప్పుడు దీని ఒకసారి సింప్లిఫై చేయండి. 4 ఇంటూ పై వాల్యూ ఎంత? 22/7. అవునా? రేడియస్ ఆర్ అని చెప్పండి. ఆర్ ఇప్పుడు చూస్తే కానీ డయామీటర్ ఇచ్చారు, డయామీటర్ 42 ఇచ్చారు. డయామీటర్ 42 కాబట్టి రేడియస్ అంటే దీంట్లో హాఫ్ అవ్వాలి కదా. 40లో హాఫ్ అంటే 21 అంటే 21 స్క్వేర్ కాబట్టి నథింగ్ బట్ 21 into 21. అవునా కదా? జస్ట్ ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేయమని చెప్పింది. 21 అనేది 7 టైమ్స్ పోయింది, 3 టైమ్స్ పోయింది. అవునా కదా? అప్పుడు మనకి చివరికి ఏం మిగిలిపోయింది చెప్పండి? చివరికి మనకి ఏం మిగిలిపోయింది దీంట్లో? 4 into 20 into 21 into ఇప్పుడు సింప్లిఫై చేస్తే 4 into 22 అంటే 88 into 21 into 3 అంటే 63. సో 88 into 63 ఇది మన ఆన్సర్ అవ్వాలి. అవునా కదా? సింప్లిఫై చేయండి, లేదంటే లాస్ట్ వెరిఫై చేయండి. 8 3 times 24, లాస్ట్లో 4 రావాలి. ఇక లాస్ట్లో 4 లేదు, ఇక లాస్ట్లో 4 ఉంది, లాస్ట్లో 4 ఉంది, ఇక లాస్ట్లో 4 లేదు. ఇది కానీ ఆన్సర్ అవ్వాలి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ అంతా క్యాలిక్యులేషన్ చేయకుండా సింపుల్గా ఏంటంటే ఇక 20 ఉంది కదా, 21 నథింగ్ బట్ 2 into 11 అంటే ఈ నెంబర్ అనేది ఖచ్చితంగా 11లో డివిజిబుల్ అవ్వాలి. అర్థమైందా? మన ఆన్సర్ అనేది 11లో డివిజిబుల్ అవ్వాలి. 11లో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆల్టర్నేట్ ప్లేస్ డిఫరెన్స్ 0 లేదా 11 రావాలి కదా. మరి ఆల్టర్నేట్ ప్లేస్ డిఫరెన్స్ అంటే 5 + 4 9, 5 + 4 9, 9 డిఫరెన్స్ 0 సరిపోయింది కదా. ఇటు చూడండి, 5 + 2 7, 5 + 4 9, 9 7 డిఫరెన్స్ 2 వస్తుంది. మనకు కావాల్సింది 0 11 అన్నాను అంటే ఈ నెంబర్ అనేది 11లో డివిజిబుల్ కాదు. 11లో డివిజిబుల్ కాదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏమిటి అన్నారు. కరెక్ట్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి ఏమిటో. ద సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద థర్డ్ సైడ్ అంటున్నారు. అంటే 2 వైపుల మొత్తము ఎల్లప్పుడూ 3వ వైపుకు సమానం అంటున్నారు. తప్పు కదా? అవునా కదా? ఎందుకంటే సమ్ ఆఫ్ 2 sides అనేవి థర్డ్ సైడ్కి ఈక్వల్ అవుతాయంటే కాదు. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ థర్డ్ సైడ్. నో, ఇది కూడా తప్పు. ద సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. ఎస్, ఇది కరెక్ట్. ఎందుకంటే 2 వైపుల మొత్తము ఎల్లప్పుడూ 3వ వైపు కంటే ఎక్కువ ఉంటుంది. ఇది కరెక్ట్. అర్థమైందా? సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. ఓకే, సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x - 1/x - 1 ఈక్వల్ టు 3, దెన్ ద వాల్యూ ఆఫ్ x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/x - 1 హోల్ స్క్వేర్ ఎంత అన్నారు. సింపుల్, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే x² + 1/x² ఫామ్లో ఉంది, కానీ x ప్లేస్లో x - 1 ఉంది. అందుకే ఇప్పుడు నేను కూడా x - 1 ఫార్మాట్లో మార్చుకున్నా. x - 1 ఫార్మాట్లో మార్చడానికి ఇక్కడ నేను xకి -1 యాడ్ చేస్తాను. ఎప్పుడైతే ఇటు పక్క నేను -1 యాడ్ చేస్తానో అటు కూడా -1 చేయాలి. అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే -1 తీసుకున్నాను. ఇప్పుడు ఇది -1 తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నేను -1 చేస్తే రైట్ సైడ్ కూడా -1 అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ -1 చేశాను కదా. అప్పుడు ఇక్కడ ఏమవ్వాలి? 3 - 1 చేయాలి. ఎందుకంటే ఇక్కడ -1 చేశాను, ఇటు కూడా -1. అప్పుడు ఏమో చెప్పండి, x - 1 మైనస్ 1/x - 1 ఈక్వల్ టు ఎంత అంటే 3 - 1 2. అవునా కదా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇది ఎలా ఉంది? x - 1/x ఈక్వల్ టు 2 ఫార్మాట్లో ఉంది. మళ్ళీ ఏమడుతున్నారు? x² + 1/x² వాల్యూ అంత అంటున్నారు. సింపుల్ కదా? ఇలా ఉన్నప్పుడు మీకు అందరూ తెలిసి ఏం చేయాలనేది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే k² అంటే దీని వాల్యూ k అయితే కనుక k² + 2 ఇదే కదా మనం నేర్పించింది. అప్పుడు k² అంటే 2² + 2, 2² + 2 అంటే 2² అంటే 4, 4 + 2 చేస్తే 6. సో ఆన్సర్ ఏమవ్వాలి? 6. ఓకేనా? ఇది ఎలా ఉందంటే x - 1/x ఫార్మాట్లో ఉంది, అది x² + 1/x² ఫార్మాట్లో ఉంది. దీనికి ఎలా చేయాలో ఆల్రెడీ మనం చెప్పాము. దాని ప్రకారం మీరు ఫాలో అయితే కనుక అప్పుడు 2² + 2, 2² 4, 4 + 2 6. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ పర్చేస్డ్ గ్రౌండ్ నట్స్ అట్ 64 per kg అండ్ సెల్స్ ఇట్ అట్ 80 per kg. వైల్ సెల్లింగ్ హీ యూజ్డ్ faulty weight అండ్ గివ్స్ 800 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. ఫైండ్ హిజ్ యాక్చువల్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకే, ఇతనికి వచ్చిన అసలు ప్రాఫిట్ ఎంత అంటున్నారు. ఒక దుకాణదారుడు 64 రూపాయలు కేజీ వేరుశనగను కొనుగోలు చేసి కిలో 80 రూపాయలకి విక్రయిస్తాడు. విక్రయిస్తున్నప్పుడు అతను తునికిలో ఉపయోగిస్తాడు. అంటే అతను ఏంటంటే ఆ ఫాల్స్ వెయిట్ ఉపయోగిస్తాడు అన్నమాట. మరియు 1 కిలోకి బదులుగా 800 గ్రాములే ఇస్తాడు. అతను వాస్తవ లాభం ఎంత అంటున్నారు. ఒకసారి గమనించండి. ఇది ఏం చేశాడు? 64 రూపాయలు కొన్నాడు, అమ్మేటప్పుడు 80 రూపాయలకి అమ్ముతున్నాడు. 64 కొని 80 రూపాయలకి అమ్ముతున్నాడు అంటే 16 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నాడు. సో 16 రూపాయలు ఎక్కువ అంటే అది పర్సెంటేజ్లో ఎంత ప్రాఫిట్ అంటే 16/64 × 100 కాబట్టి ప్రాఫిట్ ఎంత అంటే 25% ప్రాఫిట్ వచ్చింది ఇతనికి. అవునా కదా? 25% ప్రాఫిట్. ఓకే,
అతను 64 కొని 80 రూపాయలకి అమ్ముతున్నాడు అంటే అతనికి వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే 25% ప్రాఫిట్ వచ్చింది అతనికి, అవునా కదా? అతనికి వచ్చే ప్రాఫిట్ 25%. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అతను, ఈ వెయిట్ చేసేటప్పుడు కూడా రాంగ్ వెయిట్ చేస్తున్నాడు. అర్థమైందా? వెయిట్ చేసేటప్పుడు కూడా వెయిట్ అనేది తప్పు వెయిట్ చేస్తున్నాడు. ఎంత 1 కేజీ వాళ్ళ చూడండి 800 ఇస్తున్నాడు అంటే అతనికి 200 గ్రాములు మిగిలిపోతున్నాయి. ఎలా? ప్రతి 800 గ్రాములకి, ఎందుకంటే అతని లెక్కలో 1 కేజీ 100 గ్రాములు కాబట్టి, అవునా కదా? ఇలా చేయడం ద్వారా అతనికి ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ కూడా అతనికి ఒక 25% ప్రాఫిట్ వస్తుంది, అవునా కదా? 25% ప్రాఫిట్ వస్తుంది అంటే ఇక్కడ 25% మిగిల్చుకుంటున్నాడు, ఇక్కడ 25% మిగిల్చుకుంటున్నాడు. మరి ఓవరాల్గా అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అన్నారు? మరి ఓవరాల్గా ప్రాఫిట్ అంటే ఎఫెక్టివ్ పర్సెంటేజ్ చేయాలి కదా, ఎఫెక్టివ్ పర్సెంటేజ్ కాబట్టి 25 + 25 + 25 × 25/100, అవునా కదా? A + B + AB/100 ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములా అప్లై చేయాలి. అప్లై చేస్తే అప్పుడు ఏమని చూడండి, 25 × 25 అంటే 625, అవునా కదా? 625/100. మరి 625/100 చేసామనుకోండి అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, ఎంత అంటే 6.25, అవునా కదా? అప్పుడు ఎంత 25 + 25 50, 50 + 6.25 అంటే 56.25, అవునా కదా? సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి 56.25, ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది.